మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలంలోను స్థిరాలను చేస్తాను, ఇతర తలుపులను పగలగొడతాను, ఇనుపగడియలను విరగొట్టేదనని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మతో అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాలని వెంటనే షాడీసుకున్న చూడండి అక్కడ. అవునండి, దేవుడు మరి ప్రతిదినం కూడా మనం నూతనమైన వాగ్దానం ఇస్తే నూతనంగా బలపరుస్తున్నారు. దేవునికి కోట్ల వయసులు చెల్లించుకుంటున్నాను. మనం ప్రతిదినం కూడా ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా స్థుతులు చదువుతున్నాం, ఇంకా బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పెట్టిన బైబిల్ రాయటానికి ఇంకా మరి ఉపాధి ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే రోజు 10 అధ్యాయాలు చదువుతున్నాం కాబట్టి దేవుడు మనం ముందు నడుస్తే చూడనమాట. మనకు ముందుగా వెళ్ళి మెట్టుగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తానంటున్నారు అనమాట. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అందుకని స్థలం నుంచి నిధులని నా స్థలం మరి ఇంధనాన్ని నీకు ఇస్తానంటున్నారు. అవునండి, పేరు పెట్టి పిలిచారు నన్ను. 40 రోజుల ప్రార్థన 40 రోజులు ఖచ్చితంగా ఇంద్ర 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 నన్ను పేరు పెట్టి పిలిచిన నేను తోడైన భయపడమకని ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసిచ్చారండి. ఆ విధంగా మరి నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను నేర్పించుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచానని అంటున్నారండి. మరి మా యాకోబు నిమిత్తం ఇశ్రాయేలు నిమిత్తం అని అంటున్నారు. వాళ్ళిద్దరు కూడా మరి ఎవరంటే మరి మా పిల్లలు అనమాట. మా పిల్లల్ని యాకోబుని ఒకళ్ళని ఇశ్రాయేల్ని ఒకళ్ళని పేరు పెట్టారండి. ఆ విధంగా దేవుడు అనమాట వాళ్ళ నిమిత్తం నన్ను పేరు పెట్టి పిలిచాను అంటున్నారు. చూడండి ఆయన ఇక్కడ. ఇంకా నువ్వు నన్ను ఎడక్కున్నప్పుడు నీ విధులు ఇచ్చాను అంటున్నారు. అవునండి, విధులు ఏమిటంటే మరి ఇట్లా వాగ్దానం ఏమిటంటే ప్రతి దినము కూడా మరి ఇంకా ఒకరోజు అయితే మరి ఆకాశంలో ఉన్న పెద్ద కాస్తవండి, పెద్ద కొండలోంచి మరి జీవజలం మరి నా మీద పడుతుందండి, పొగలు కక్కుంటూ పడుతుంది దాని మీద. మనం వెళ్తే ఎంత మోత వస్తుందో అంత మోత పడుతుంది. ఏంటి ప్రభు అని అడిగినప్పుడు జీవజలం అమ్మ అన్నారనమాట. ఆ విధంగా మరి దేవుడు జీవజలం పోసి మరి నన్ను మరి బ్రతికించారనమాట. ఇంకా మనల్ని ఆయన వాక్యం మరి బ్రతికిస్తుంది. ఆయన వాక్యం ప్రతిదినం ఆయన వాక్యాన్ని మనం ఎలా ధ్యానిస్తున్నామో ఆ వాక్యం మనకి బలపరుస్తుంది అనమాట. మనం బలాన్ని ఇచ్చేది ఆ వాక్యం అనమాట. ఆ విధంగా మరి ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు నేనే యెహోవానని, మరి ఏ దేవుడు లేడు అంటున్నారు. నేను తప్ప ఏ దేవుడు లేడు. మరి తూర్పు నుండి పర్వాలేదు ఎక్కువ వరకు కూడా నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నారు అనమాట. అతని పక్షాన్ని జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నారనమాట. దేవుడు మనల్ని కూడా మా పెద్దవాళ్ళని కూడా మరి కుడి చేతిని పట్టుకున్నారండి. దేవుడు ఆకాశం నుండి చేయించాక మరి 40 వేల పశుపతులు నేను ప్రార్థన చేస్తాను ఇక్కడ. మరి అక్కడ మరి టూర్కి వెళ్ళినప్పుడు మరి పెద్ద కొండెక్కారంటే అండి ఫ్రెండ్స్ అందరూ కలిసి కొండెక్కి మరి కాలు జరిగినప్పుడు మరి అప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. ప్రభు టూర్కి వెళ్ళారు మరి క్షేమంగా తీసుకెళ్ళి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాను అనమాట. ఉపవాస ప్రార్థనలు అప్పుడు దేవుడు మరి కాలు జరిగినప్పుడు దేవుడు మరి ఆకాశం నుంచి చేయి చాపి మరి దేవుడు పట్టుకున్నారనమాట. పట్టుకుని నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. దర్శనం మధ్యాహ్నం 1 గంటప్పుడు చూస్తున్నాను అనమాట. అయితే అలా పట్టుకుని కిందకి తీసుకొచ్చి క్షేమంగా మరి ఇంటికి తీసుకొచ్చారనమాట. ఆ విధంగా మరి ఇంటికి వచ్చినాక అడిగినప్పుడు దేవుడు మరి మా ప్రభు గొప్ప మరి క్షేమంగా ఇంటికి వచ్చినాక మరలా అడిగారు మన బాబు నాకు ఇలా కనపడింది అమ్మ, నేను చేయి పట్టుకున్నాడు దేవుడు, నువ్వు కాలు జారినట్టు అని అడిగినప్పుడు అవునమ్మ నేను జారింది నిజంగానే, అక్కడ చెట్టు కొమ్మంటే పట్టుకున్నాను అని చెప్పాడు అనమాట. ఆ విధంగా మరి దేవుడు మరి అక్కడ ఆధారం ఎవరంటే చెట్టు కొమ్మ అయితే కానీ చెట్టు కొమ్మ కాదు కానీ మరి యేసు ప్రభు దేవుడు నాకు చూపించినట్టు ఆయన చేయి చాపి కుడి చేతితో మరి బిడ్డను పెట్టుకుని కిందకి తీసుకొచ్చాడని క్షేమంగా. ఆ విధంగా దేవుడు ఇక్కడ కూడా అంటున్నాడు, నేను అతని పక్షం జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అన్నారు. నేను రాజు నడికట్లు ఇప్పుతాను, ద్వారమున అతడు మరి అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేది అన్నారు అని మరి సెలవు ఇచ్చినట్లు మరి చెప్తున్నారు అన్నమాట. అయితే ఆయన అభిషేకించిన కోరేషన్ గురించి సెలవిస్తుంది అన్నమాట. ఇలా అభిషేకని అలా అదే కోరేషన్ని అభిషేకించారంట. ఈ విధంగా చేయబెట్టుకుని అయితే నా పెద్ద చిన్నబాబుని కూడా ఇద్దరిని కూడా అభిషేకించిన దేవుడు మాట్లాడారండి. ఇద్దరిని అభిషేకించానని మరి ఒకళ్ళు ఇశ్రాయేల్ అని ఒకళ్ళు యాకోబు అని, వాళ్ళ నిమిత్తం నన్ను ఎన్నుకున్నానని, వాళ్ళ నిమిత్తం నన్ను పేరు పెట్టి పిలుచుకున్నారని అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. అయితే
అవునండి. మనందరం కూడా మన పిల్లల కోసము ఎంతగానో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, మన దేవుడు మన పిల్లల్ని మనల్ని కూడా వదిలిపెట్టే దేవుడు కాదనమాట. మన పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఎందుకంటే ఆయన మనలో ఉన్నారు, మనతో నివసిస్తున్నారు, మనతో కాపురం చేస్తున్నారు. నీలో ఉన్నవాడిని కోపంలో ఒకడు గొప్పవాడు కాబట్టి నీ మీలో ఒకరిని జయించి ఉన్నా అంటున్నారు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా అలాగే మరి కాపాడతారు. మమ్మల్ని మా పిల్లల్ని కూడా అలా కాపాడతారు. అందరి పిల్లల్ని దేవుడికి అందరినీ కాపాడే దేవుడు. ఎందుకంటే ఆయన పుట్టించుకోవడానికి రక్షించుకోవడానికి కాపాడేవాడు ఆయనే అనమాట. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు అనమాట. బాధల్లో ఇరుకులు ఇబ్బందులు అన్నింటిలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి మనల్ని సంరక్షించే దేవుడు మన దేవుడు. ఆయన బిడ్డలు అనమాట. మనం ఆయన బిడ్డలు ఎన్నడూ విడవబడిన దేవుడు మన దేవుడు అనమాట. ఆయనే దేవుడు అనమాట. ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని అంటున్నాను దేవుడు ఇక్కడ. ఇంకా ఎందుకంటే ఎంత భయం. దేవుడు మన పక్షంలో మనకు విరోధి ఎవరు చెప్పండి. దేవుడు మనల్ని తోడనమాట. దినమంతా జీవితం నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాసకమందరూ ఘనమైన అవన్నీ స్థుతిస్తున్నారండి. అందులో ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి. అక్కడ కోరికలు తెచ్చండి. చిన్న బిడ్డ మంచి అగ్ని నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్నారు ఆది సాయం తెచ్చండి. యవనస్తులను బలపరచండి. ఎవరి కాలంలో మీ కాడమేటకి కృప చూపండి. అది పిలిచినప్పుడు అది సాయం చేయండి. నాకు స్వస్పష్టండి వేదంతో చురుకుని వారు లేవతండి. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. మిత్రులని మీ అందరూ సిద్ధపడి కోచమని ఎదురు పురుగుండే బాగా ఇచ్చామని మా ప్రభు పేరు ఇసుకిస్తే ప్రస్తుతం అడిగి వేడుకొని ప్రార్థిస్తాం అవుతండి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.